वॉकर्स इंटरनेशनल डिस्ट्रिक्ट 301 रीजन 9 एरिया 3 हैदराबाद की जानिब से एक रैली निकाली गई। ये रैली इंडियन आर्मी के सपोर्ट में हिमायत में निकाली गई। वॉकर्स क्लब ऑफ चित्रा लेआउट के प्रेसिडेंट पी इंद्रसेना रेड्डी, जनरल सेक्रेटरी एस रामचंद्र राव, ट्रेजर एम सत्यनारायण की क़ियादत में ये इंडियन आर्मी की हिमायत में रैली निकाली गई। इस मौके पर गेस्ट ऑफ ऑनर के तौर पर चक्रपाली बीजी रेड्डी, मुरली मोहन राव, अप्पा राव, श्रीमती सुमा, रामकृष्णा और दीगर मौजूद थे। एशियन टीवी न्यूज़ से मुश्तबा अली की ये रिपोर्ट। నివాసులు ముఖ్యంగా చిల్డ్రన్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరము మనం ఇక్కడ ఈ జెండాలు పట్టుకొని ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాం. మనకు ఎందుకు అనేది తెలిసి ఉండాలి కనుక ఒకటేమో రాములు గారు, స్వర్గీయ రాములు గారు మన వాకర్స్ క్లబ్ పెద్దలు వారు ఇక్కడ చిత్రా లేఅవుట్లో మన అందరినీ వాకింగ్ ఎంకరేజ్ చేసి, అంటే అర్థము టాకింగ్ తగ్గించి వాకింగ్ పెంచినటువంటి పెద్ద ఆయన కనుక వారు లేరు, వారు స్వర్గస్థులయ్యారు. మనని అందరినీ మోటివేట్ చేసినటువంటి పెద్ద ఆయన. ఆ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ వాకింగ్ను కంటిన్యూ చేస్తూ, అలాగే ఇంకోవైపు బార్డర్లో మన సోల్జర్స్ అంతా కూడా యుద్ధంలో మునిగి ఉన్నారు కదా, కనుక వాళ్ళు చేయాల్సిన త్యాగాలన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ను గడగడలా ఆడిస్తూ ఉన్నారు. అలాంటి బ్రేవ్ సోల్జర్స్ను మనము వారికి అండగా నిలబడుతూ మేమున్నాం మీతో పాటు అని ఒక రకంగా వారికి మనము అభినందనలు తెలిపేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనం ఈరోజు చేస్తున్నాం. కనుక చిత్రా లేఅవుట్ కుటుంబం ఇది ఒక కుటుంబం, భారతదేశమే ఒక కుటుంబం, 140 కోట్ల మందిని ఒక కుటుంబంగా నిలబడ్డాం ఈరోజు. కనుక ప్రపంచము ఆశ్చర్యపోయి మనల్ని చూస్తూ ఉంది, ఏం చేస్తుంది భారత్ అని. అయ్యో వీళ్ళంతా సగం సాధన చదువుకున్న వాళ్ళు, వీళ్ళకు పెద్ద సైంటిఫిక్ అప్రోచ్ ఉండదు కదా అనేటువంటి ఒక అపవాదు ప్రపంచం అనుకునేది. కానీ ఇంత డిసిప్లిన్గా ఉంటారు భారతీయులు, ఇంత అద్భుతంగా ఒక్కటైపోతారు సమయం వచ్చినప్పుడు. మీకు అంతా గుర్తుందో లేదో, నేను కూడా స్టూడెంట్గా ఉండేవాడిని. కార్గిల్ యుద్ధం అప్పుడు ఆర్మీకి గాయాలైతే బ్లడ్ కావాలన్నారు. అంటే తెలుసా ఎంత బ్లడ్ వచ్చింది అంటే మనం కొలవలేము, మనం లీటర్లలో చెప్పలేము. స్టూడెంట్స్ అందరు దేశమంతా బ్లడ్ ఇచ్చారు. ఆర్మీ అప్పీల్ చేసింది, ప్లీజ్ స్టాప్ సెండింగ్ బ్లడ్ అని. బ్లడ్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్, బ్లడ్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ అని చెప్పింది. అంత దేశభక్తి ఉంటుంది మనకు ఎప్పుడు టైం వచ్చినప్పుడు. ఇది జనాలకు తెలియదు చాలామందికి. ఒక అమ్మాయి ఒరిస్సాలో నాకు గుర్తుంది, ఈనాడులో పెద్ద ఫోటో వచ్చింది. తన ఒంటి మీద ఉన్న మొత్తం నగలన్నీ పెళ్లి రోజు తీసి వాజ్పేయి గారికి పంపించేసింది ఆమె. అట్లుంటుంది మన దేశభక్తి. ఆడ మగ తేడా ఉండదు, వృద్ధులు పిల్లలు తేడా ఉండదు. దేశం యొక్క అవసరం వచ్చిందంటే లేచి నిలబడుడే. అటువంటి దేశభక్తి ఉన్న దేశం మనది. కనుక మన అందరము గమనిస్తూ ఉండాలి. ఒక అమ్మాయి కురేషి కదా, కల్నల్ కురేషి, ఇంకో అమ్మాయి వయూర్ సింగ్ అని చెప్పేసి ఆర్మీ వింగ్ కమాండర్. ఆమె జెట్ ఫ్లైట్ నడిపిస్తుంటే చూసారా ఎంత వేగంగా పోతుంది, ధ్వని కన్నా వేగంగా పోతుంది. అటువంటి ఫ్లైట్ తీసుకొని పాకిస్తాన్ మీదకి పరిగెత్తింది. కనుక కురేషి యుద్ధాన్ని లీడ్ చేస్తుంది. ఇవన్నీ సినిమా కాదు, ఇది నిజమైన జీవితంలో మన ఆడపిల్లలు ఎట్లుంటారో వాళ్ళు తెర మీదకి వచ్చి చూపిస్తున్నారు ఇప్పుడు. కనుక కురేషి ముస్లిం ఉండొచ్చు, లేకపోతే సింగ్ ఆమె పంజాబీ ఉండొచ్చు, ఇంకొకరు హిందూ ఉండొచ్చు, ఏవి లేవు. రంగు రుచి వాసన అందరం కూడా వీఆర్ ఆల్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ వన్ మదర్ అండ్ అవర్ మదర్ ఈజ్ భారత్ మాత బిడ్డలు మనమంతా కూడా. అలాంటి ఒక స్పిరిట్ మన భారతదేశంలో ఉంది. చాలాసార్లు మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. మనలో తెలియని ఒక దమ్ము ఉంది, మనలో తెలియని ఒక డిసిప్లిన్ ఉంది.
కనుక ఎప్పుడు కూడా మనము కించపరచుకోవడానికి వీల్లేదు. చాలామంది అంటారు ఒంటింటి కుందేలు ఆడపిల్లలను. ఎవరు చెప్పారు ఒంటింటి కుందేలు? ఇప్పుడు చూపిస్తుంది కదా కుందేలు కథ. మీకు తెలుసా ప్రపంచంలో పైలట్స్ సంఖ్య తీసినట్టయితే అన్ని దేశాల కన్నా డబుల్ ఉన్నటువంటి మహిళలు డబుల్ ఉన్నటువంటి పైలట్స్ భారతదేశం. ఎవడా చెప్పింది వెనకబడ్డదని? కనుక ఇవన్నీ మన దగ్గర చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. చెప్పేవాళ్ళు లేక ఇట్లా తయారైన మనమంతా కూడా. అందుకే మనం ఈరోజు ఎంతో గొప్ప దేశభక్తితో నిలబడ్డాం. అయితే ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు. ఈరోజు కొత్త ప్రకటన ప్రభుత్వం చేసింది. ఆపరేషన్ సింధూర్ నిన్న ఒక్క రోజుతో అయిపోలేదు, అది కంటిన్యూ అవుతుంది. 2.0 ఆపరేషన్ సింధూర్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకు అలా అయింది అంటే పిచ్చిలేసిన పాకిస్తాన్ ఏం చేసిందంటే అడ్డదిడ్డంగా వచ్చి మన బార్డర్లో అక్కడ ఇక్కడ ఫైర్ చేయడం మొదలుపెట్టింది. కొన్ని మిసైల్స్ పంపించింది. ఎందుకంటే మొన్న 9 ప్లేసెస్లో వాళ్ళ సినిమా డైలాగ్ ఉంది కదా, మీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా, మీ ఊరికి వస్తా అని. అది బాలకృష్ణ సినిమా డైలాగ్ అది. కానీ ఇదేమో నిజమైనటువంటి పని మన వాళ్ళు చేసిర్రు. పోయిర్రు ఎక్కడ తెలుసా? పంజాబ్ వాళ్ళ నట్టిల్లు, పంజాబ్లో పోయి కొట్టిండ్రు వాళ్ళు. దిక్కు లేదు. 23 నిమిషాల మొత్తం టార్గెట్లు పూర్తి చేశారు. మీకు అందరికీ గుర్తుండాలి, టీవీల మీద ఒక ఇంగ్లీష్ పదం కనిపిస్తుంది మళ్ళా. ఏంది అదంటే ప్రిసిషన్ అటాక్స్ అని కనబడుతుంది. యు నో వాట్ ఈజ్ మెంట్ బై ప్రిసైజ్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే ఖచ్చితమైన ఇంచ్ లెక్కబెట్టి ఇంచు తేడా లేకుండా కొట్టడము అని అంటారు. ఈరోజు కూడా ప్రిసిషన్ అటాక్స్ చేసింది. ఎక్కడ చేసింది ఈరోజు అంటే కేవలము మిలిటెంట్ స్థావరాల మీద నిన్న చేశారు. ఈరోజు పిచ్చిలేసి వాళ్ళు మన మీద దాడులు చేస్తే 15 స్థలాల్లో దాడులు చేశారు. కామన్ మ్యాన్ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ మీద వీళ్ళ మీద కొట్టారు. సుమారుగా 10-15 మంది మన వాళ్ళు, జవాన్లు కాదు మామూలు వాళ్ళు ఒడ్డున అదేది బార్డర్లో చనిపోయారు. అందుకని అమ్మాయిలను S-400 అనేటువంటి ఒక ఇన్సెప్టర్ పెట్టేసి దాన్ని కొట్టేశారు. మైన్ ఎన్ని రాకెట్స్ వస్తే అన్నిటినీ కొట్టేశారు. ఒక్కటి కూడా భూమి మీద పడలేదు. అంత అక్యురేసీ ఉంటుంది మనకు. ఆకాశంలో వచ్చే ప్రతి దాన్ని కూడా మనం కొట్టగలుగుతాం. కానీ మొన్న రాత్రి 1:30కు మనం స్టార్ట్ చేసి 23 నిమిషాలు 9 ప్లేసెస్లో కొడుతుంటే ఒక్క మిసైల్ను కూడా పాకిస్తాన్ ఆపలేకపోయింది. 100% టార్గెట్ ఏది కొట్టాలో అదే కొట్టి వచ్చారు మన వాళ్ళు. ఒక్కరు కూడా చావలేదు, ఒక్క విమానం కింద పడలేదు. ఇలాంటి ఒక అద్భుతమైన సైన్యం మన దగ్గర ఉంది. కనుక పాకిస్తాన్ తట్టుకోలేదు. ఈ 2-3 రోజులలో చేతులు ఎత్తేస్తుంది. చేతులు వేసి అయ్యా కాపాడు. ఈరోజు మీరు పార్లమెంట్లో ఒక నాయకుడు మాట్లాడుతూ ఏడుస్తున్నాడు ఓల అని చెప్పేసి. మరి నేను ఒక పార్లమెంట్ మెంబర్ ఎందుకు ఏడుస్తున్నాడు? ఈ పాకిస్తాన్ ఎవడు కాపాడతాడో అల్లా కాపాడతాడా అని అంటున్నాడు. వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది. కనుక అజర్ మసూద్ అనే ఒక ఇంటర్నేషనల్ టెర్రర్ ఎవడు వాడు అంటే 99లో మన ఫ్లైట్ను హైజాక్ చేయించి వాడి తమ్ముడే, ఈరోజు వాడి పేరేదో ఉంది రవూఫ్ అని చెప్పేసి, వాడి తమ్ముడు రవూఫ్ ఇంకా పెద్ద టెర్రరిస్ట్, UN డిక్లేర్డ్ టెర్రరిస్ట్ వాడు విమానాన్ని మళ్లించాడు, వాళ్ళ అన్నను విడిపించుకున్నాడు. ఎవడైతే మళ్లించాడో వాడిని టార్గెట్ చేసి చంపారు నిన్న రాత్రి. అందుకే వీడు మసూద్ గాడు ఏడుస్తూ ఉన్నాడు, మా తమ్ముడు చచ్చిపోయాడు, నేను ఎందుకు బతుకున్నా. అందుకని వాళ్ళ పని అయిపోయింది. మనము అనుకున్న పని మనం చేస్తాము. పాకిస్తాను నేను అనుకుంటాను కనీసం ఒక 3 ముక్కలు అయిపోతుంది. బలూచిస్తాన్ వేరే అయిపోతుంది, సింధు వేరే అయిపోతుంది, పంజాబ్ వేరే అయిపోతుంది, అన్నీ వేరే అయిపోతుంది. అనవసరంగా మనతో పెట్టుకున్నారు. అయినా సరే దేశం అంతా మనం ప్రిపేర్ అయినాము. సడన్గా అనుకోకుండా చిత్రాలౌట్లో బాంబు పడితే ఏం చేయాలి, అట్లా దేశం అంతా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు అందరు కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దీన్ని ఏమంటామంటే సైన్యమే కాదు మనం కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పడానికి ఇంత పెద్ద భారతదేశం ఈరోజు ఒక పరీక్షకు నిలబడ్డది. ప్రపంచానికి మనమేంటో చెప్పేటువంటి ఒక గొప్ప అవకాశం. అందరం కూడా భారత్ మాత బిడ్డలుగా నిలబడదాం. కులాలు మతాలు అన్నీ పక్కకు పెడదాం. అద్భుతమైన వాకింగే కాదు, వాకింగ్ చేద్దాం, టాకింగ్ చేద్దాం, అన్నీ చేద్దాం, దేశం కోసం నిలబడదాం. థ్యాంక్ యూ వనండా. చిత్రాల లేఅవుట్ వాకర్స్ క్లబ్ తరఫున వచ్చినటువంటి సభ్యులందరికీ వాకర్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇంతకుముందు మురళీమోహన్ గారు చెప్పినట్టు మనమందరం ఐకమత్యంగా ఉండి మన భారతదేశం ఒకటే అని చాటించి
పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా మన భారతదేశం అంతా మనమంతా ఒక తాటిపై ఉండి, ముఖ్యంగా మన చిత్రాలే ఉన్నటువంటి సభ్యులందరూ ఒకే తాటిపై ఉండి మనందరం కలిసికట్టుగా ఉంటే మనం ఎవరు చేయలేరు. అందరం ఉండాలి, మనం బాగుండాలి. ఐకమత్య బలము. చిత్రాలేవుటి కాలనీ వాసులందరూ రోజు తప్పకుండా ఉదయం పూట సాయంత్రం పూట నడక సాగించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈనాడు వచ్చినటువంటి వాకర్ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే కాలంలో మా చిత్రాలేవుటి వాకర్స్ క్లబ్ ఎలాంటి కార్యక్రమం జరిగినా మీ అందరి సహాయ సహకారం ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలుసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. భారత్ మాతాకి వందే. ఈరోజు మా చిత్రాలేఅవుట్ వాకర్స్ క్లబ్ అసోసియేషన్, నిన్ననేమో చిత్రాలేఅవుట్ కమిటీ తరఫున తీసాము, ఈరోజు మా వాకర్స్ క్లబ్ తరఫున తీస్తున్నాము. ఇది ఒక అందుకైతే చాలా హ్యాపీగా ఉంది. మొన్న జరిగిన దానికి వాళ్ళకి ఇంకా అంటే బుద్ధి రాలేదు అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళకు ఒక ఏమంటారు సంస్కారం కానీ ఈ వావి వరుసలు వాళ్ళకి ఏముండదు. మన బాధ వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు మాత్రం చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ఇంకా తెలియాలి. వాళ్ళు చాలా మూర్ఖులు. నిన్న జరిగిన దానికి వాళ్ళు సైలెంట్ అయిపోకుండా మళ్ళీ రాత్రి పిచ్చి పని చేశారు. అది ఇంకా వాళ్ళకి అర్థం కావాలి. ఇలాగే మనందరం ఒక్కటై మన ఇండియా దగ్గరికి వాళ్ళు వస్తే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి చాలా చూపించాలి. ఇంకా ఇప్పుడు ఏమంటారు వాళ్ళు స్టార్టింగ్ మాత్రమే మనది. ఇంకా మొత్తం చాలా చూస్తారు, ఇంకా భయపడతారు. మొత్తం మాడి మస్ అయిపోవాలి, అందరం ఏకమవ్వాలి. ఇక్కడ మహిళలు కానీ పిల్లలు కానీ ఎవ్వరు కానీ అంతా ఏకమై ఉండాలి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిత్రా లేఅవుట్ మిత్రులందరికీ నమస్కారాలు. నిన్ననే వాకర్స్ క్లబ్ 3వ సంవత్సరం ఇన్స్టాలేషన్ జరిగింది. దానికి ఇంద్రసేనారెడ్డి గారు లీడర్గా మీరందరూ ఎన్నుకున్నారు. రామచంద్రరావు గారు సెక్రటరీగా, సత్యనారాయణ గారు ట్రెజరర్గా ఎన్నుకున్నారు. నెక్స్ట్ డే మనకి ఈ కార్యక్రమం పాకిస్తాన్ గురించి మనం ఈ కార్యక్రమం చేపట్టాల్సి వచ్చింది. అది ఒక రకంగా మనం అవేర్నెస్ కూడా పెరిగిందని అనుకుంటున్నాను నేను. మనం ఏదో కార్నర్లో ఉండి ఏదో అని కాకుండా ఎవ్రీ డే మనం వరుసగా 15 రోజుల నుంచి మనం వార్తలు వింటూనే ఉన్నాం. అనవసరంగా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అనవసరంగా మన ఇండియాతో పెట్టుకున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా మనని ఇండియాని అభినందిస్తుంటే ఈ పాకిస్తాన్ ఒకటే పక్క నుండి మనకు బల్లెంలాగా తయారైంది. దాదాపు 1962 నుంచి ప్రతి 10-12 సంవత్సరాలకు ఒకసారి మనతో గెలుపుకుంటూనే ఉంది. మనం చూస్తూనే ఉన్నాం, మనం ఓపికతో ఉంటూనే ఉన్నాం. కానీ ఈనాడు మాత్రం అది వదిలిపెట్టేది లేదు. ఎంతో భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అది తుదముట్టించడానికే ప్రయత్నం జరుగుతున్నాయి. వాళ్ళు తెగింపు కోసం వచ్చారు. వాళ్ళ ముష్కరులని నిజంగా అంతం చేయడమే మన ఉద్దేశం అని చెప్పి మన ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. మన ప్రయత్నాలకు మన ప్రభుత్వాలకి మనం అందరం సపోర్ట్ చేద్దాం. మనం అందరం సంఘటితంగా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. తప్పకుండా మనం అందరం ఏమాత్రం సంకోచించకుండా ఇంకా రాని వాళ్ళు అందరూ ముందుకు వచ్చి ప్రతి వాళ్ళు సంఘటితంగా మేము ఉన్నామని చెప్పి మన సైనికులకు తెలియజేద్దాం. వాళ్ళకి సాలిడారిటీని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు. టైం కూడా లేదంటున్నారు మన సెక్రటరీ గారు. ఇంకా మాట్లాడుకోవాల్సింది ఉంది, కానీ సార్ చాలా విషయాలు కవర్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఈ 2-3 రోజుల తతంగం అంతా మనం చూస్తూనే ఉన్నాం. టీవీలో చూస్తున్నాం, ఎవరెవరు ముందుకు వస్తున్నారు, ఏమేం జరుగుతుంది మొత్తం చూస్తున్నాం. కానీ ఆ టీవీలను మాత్రం మీ పెద్దవాళ్ళందరూ చిన్నవాళ్ళను వదిలేసేయండి. పెద్దవాళ్ళు మాత్రం గమనించండి, చూడండి, దాని ప్రకారంగా నడుచుకోండి. ఆ వార్తలను అప్డేట్ చేస్తాం. చూడండి, మనకు 3 రోజుల్లో ఇవాళ మధ్యాహ్నం జరిగిన విషయాలు కూడా సార్ చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం జరిగిన విషయాలు అంటే అంత అడ్వాన్స్గా ఉంది మన యొక్క సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా ద్వారా మనకు విషయాలన్నీ తెలుస్తూనే ఉన్నాయి. దాన్ని బట్టి మనం కూడా బ్రహ్మాండంగా నడుచుకుంటూ వాళ్ళకి సంఘటితాన్ని ప్రకటించుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. మనందరికీ ఆ శుభం తప్పకుండా జరుగుతుంది. మన ఇండియా సామాన్యమైన విషయమేం కాదు. మనం భయపడాల్సిన పని కూడా లేదు. మనకు చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయి. మనకు దాకా ఆంధ్రప్రదేశ్కి వచ్చి, తెలంగాణకు వచ్చి, మన సౌత్ ఇండియాకి రావడం కూడా కష్టమే. అయినా మనం మన శక్తిని నిరూపించడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళందరినీ ఆ పాకిస్తాన్ ముష్కర్లని తుదముట్టిద్దాం. వాళ్ళలో రక్తం ఉంది, మనలో రక్తం ఉంది. వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కాదు. ఒకవేళ వాళ్ళ లీడర్లని, వాళ్ళ ఆ ముష్కరుల లీడర్లని, ఆ దుష్ట శక్తుల్ని ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. మరి అలాంటి దాన్ని మనం ఛాలెంజ్గా తీసుకొని మన ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని తుదమిచ్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు రెండో రోజే ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెసిడెంట్.